తయారై చూడండి, ఇది బాగా వేగిపోయాయి. ఇవి ఇలాగే గోల్డెన్ కలర్ వస్తే చాలా బాగుంటాయి. ఒక వేస్తున్నానండి, ఇది రెండో వాయ. ఇది చూడండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నది కదా. ఇంకొంచెం వేగాల, కొంచెం పచ్చిగా ఉంది. కొంచెము గోల్డెన్ బ్రౌన్ లాగా అయిపోతే అప్పుడు తీసేస్తాము. చూడండి, ఒక టీపీస్ మీకు చూపిస్తాను. చూడండి, బాగుంది కదా. ఇంట్లో నూనె వస్తువులతో తయారు చేసుకోవచ్చు, కొన్ని సామాగ్రితోనే. షాప్కి వెళ్ళాలి, తేవాలి, వెళ్ళగాని అనుకుని టెన్షన్ కూడా ఉండదు. చూడండి, ఇది వేగిపోయాయి ఇవి. చూడండి, నేను ఈ కప్పుతోనే తీసుకున్నాను బియ్యం పిండి 2 కప్పులు, శనగపిండి 2 కప్పులు, ఇంకొక ఏపించాన పిండి ఉంటుంది కదా, అది తీసుకున్నానండి. జీలకర్ర, నల్ల జీలకర్ర, ఉప్పు సరిపడింది, కారం సరిపడింది, నీళ్ళు నార్మల్ వాటర్ 2 గ్లాసులు పడ్డాయి. తగినంత చూసుకొని మన చపాతీ పిండి ఉంటుంది కదా, అలా కలుపుకున్నాను బాగా. బటర్ తీసుకున్నాను, 50 గ్రామ్ బటర్ తీసుకున్నాను. నెయ్యి వేయలేదు, నూనె వేయలేదు నేను. ఓకే, చూడండి ఈ 2 కప్పులు చూడండి ఎంత బాగా దిగాయి జంతికలు. నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను నాకు కావాలని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.